బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి సహోదరులు కయీను, హేబేలు. వీరిరువురు ఆదాము హవ్వ కనిన కుమారులు. పెద్దవాడు కయీను, ఇతడు వ్యవసాయం చేసేవాడు. చిన్నవాడు హేబేలు, ఇతడు పశువుల కాపరి. ఒక దినం ఇరువురు కలిసి యెహోవాకు బలి వెళ్తారు. హేబేలు తన దగ్గరున్న శ్రేష్టమైన వాటిలో ఉన్నటువంటి గొర్రెపిల్లను తీసుకుని దేవునికి బలి అర్పిస్తాడు. కానీ కయీను తన దగ్గర ఉన్నటువంటి వాటిలో కొన్ని తెచ్చి యెహోవాకు బలి అర్పిస్తాడు. కానీ యెహోవా అతని బలిని అంగీకరించడు. వెంటనే అతడు ముఖం చిన్నబుచ్చుకుంటాడు. అప్పుడు యెహోవా అతనితో, నీకు కోపమేలా? ముఖం చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. ఒకనాడు ఇరువురు కలిసి పొలములో ఉన్నప్పుడు కయీను తన యొక్క తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని రాయితో కొట్టి అతన్ని చంపుతాడు. వెంటనే దేవుడు అతనితో, నీ సహోదరుడైన హేబేల్ ఎక్కడని అడగ్గా అతడికి నేను కావలివాడినని అడుగుతాడు. వెంటనే దేవుడు అతన్ని శపిస్తాడు, నీవు దేశ దిమ్మరివై ఈ యొక్క దేశమంతా తిరుగుతావని. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడి ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచున్నాను నేను. కాబట్టి యెహోవా అతనితో, ఎవరును కయీనును చంపుకున్నట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. కాబట్టి ఆ గుర్తుతో అతడు ఆ దేశంలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. కయీను కేవలం వెళ్ళగొట్టబడడం గల కారణం ఈర్ష, ద్వేషం, తన సహోదరుడి మీదున్న తనకున్న కోపం. ఈ యొక్క కయీను, హేబేలు అనే కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది, మన సహోదరులను ప్రేమించాలి, కోపమును మనం విడిచిపెట్టాలి, ద్వేషాన్ని మనలో రాకుండా చూసుకోవాలి. ఎవరైతే క్రీస్తు యేసుకై నా మనస్సును కలిగి ఉంటారో వారు దేవుని కృపను పొందుతారు. ఆమేన్.